శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదాశివ. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల చంద్రశేఖర శివాచార్య మహాస్వామి పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కొబ్బరికాయ ఎందుకు కొడతాము, ప్రతి ఆళ్ళను ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలా అనే దాని కోసం చెప్పుతూ ఉన్నాను. కొంతమంది వ్రతాలు చేసుకున్నాక 9 కొబ్బరికాయలు 11 కొబ్బరికాయలు అని చెప్తూ ఉంటారు. ఎందువల్ల కొబ్బరికాయ కొడతామో చెప్పుతున్నాను. కొబ్బరికాయ అనేది మానవ శరీరం లాంటిది. కొబ్బరికాయ ఉండేది మన పుర్ర లాంటిది అన్నమాట. దాని బయట ఉండే పీచు మన నరాలు లాంటిది. లోపల తెల్లది మన శరీరం లాంటిది, మనసు లాంటిది. కావున ఈ కొబ్బరికాయ కొట్టడము మొట్టమొదటిగా ఎందుకు వచ్చింది వెనుక, పూర్వకాలం నందు దేవతామూర్తులకి మాంసాహారాన్ని నివేదించేవారన్నమాట. అప్పుడు కొంతకాలమాన ప్రకారంగా అట్లా నిషేధించబడినప్పుడు శృంగ మహర్షి వీరు వచ్చి కొబ్బరికాయ కొడితే కూడా అంతటి ఫలితాన్ని లభిస్తుంది అని చెప్పారు. మన అహంకారాన్ని పోవడానికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము. ఆనాటి నుండి శృంగ మహర్షి భృగు మహర్షి నాటి నుండి ఏంటంటే కనుక మనము కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టాలా అని చాలా అనుమానం జరుగుతూ ఉంటుంది. కొబ్బరికాయ అనేది ఎంత పరిశుద్ధమైంది కొబ్బరికాయ. స్వామికి సమర్పించేటప్పుడు, స్వామి నీ దగ్గర నాకు ఎలాంటి అహంకారం లేదు స్వామి, ఈ కొబ్బరికాయను సమర్పిస్తూ ఉన్నాను, నా లోపల ఎలాంటి అహం లేదు, నేను మనసా వాచాకరణ ధ్యానిస్తూ నిన్ను స్మరిస్తూ ఈ కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను అని అంటారు. కుళ్ళిపోయిందనుకో వదిలిపెట్టేయండి, ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలని రూల్ ఏం లేదు. శుభకార్యాలకు కూడా, ప్రతి శుభకార్యంలో కూడా మొట్టమొదటిగా మనం కొబ్బరికాయ కొడతాము. అప్పుడు కుళ్ళిపోయిందనుకో మీ చేసే వంటి పనులలో కొద్దిగా ఆటంకంతోనే అవుతుందని అర్థం. అంతేగాని కొబ్బరికాయ మళ్ళీ ఇంకో కొబ్బరికాయ తెచ్చి కొడితే మంచి ఫలితం వస్తుంది అనేది మూఢనమ్మకము. నాకు వదిలిపెట్టేయాలి అంతవరకే. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఇంకో కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలని రూల్ ఏం లేదు. మీ మనసు ఇష్టం. ఇక ఎక్కువ మంది మనసు వినరు. కొంతమంది చెప్పినా ఎంత చెప్పినా ఎవరు తెలుసా, వారికి ఏది చేయాలనుకుంటే అదే చేస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ప్రతి ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం ఏం లేదు. ఒకవేళ కనుక శివాలయంలో ప్రసాదం మాత్రం స్వీకరించడం శాస్త్రం ప్రకారంగా ఉందన్నమాట. కాబట్టి మీరు శివాలయంలో కొబ్బరికాయ కొట్టారనుకో, అది మాత్రం ఏం చేయాలి కనుక చండీశ్వరం దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళిపోయి దారి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి స్వామి నీ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను స్వామి అని చెప్పేసి వచ్చి మా నందీశ్వరం దగ్గరికి రావాలి. వచ్చి ఆ పువ్వులు ఉంటాయి కదా, కళ్ళకు అద్దుకొని నంది పాదాల దగ్గర నంది తలపైన పెట్టేసి మంచి మనసుపూర్తి నమస్కరించుకొని ఆ ప్రసాదాన్ని కొంచెం తినేసి పంచిపెట్టినా మంచిదే. ఇప్పుడు పంచిపెడుతున్నారు అంత ఎవరు పంచిపెడితే, ఇంతకు ముందు మునుపండి కనుక ప్రతి ఒక్కరు ఆలయంకి వెళ్తే కనుక కొబ్బరి చిప్పలు చాలామంది కొట్టి పంచుతూ ఉంటుండే అక్కడక్కడ. ఇప్పుడు ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం ఎవరెవరు తీసుకోకపోవడం, అయినా కూడా కొన్ని కరోనా కారణంగానో కొద్ది కాలం నుంచి కొబ్బరికాయలు పంచడం తగ్గించారు చాలా వరకు. కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా ఇన్నే కొట్టాలి అన్నే కొట్టాలని నియమం ఏమీ లేదు. ఒక వ్రతం చెప్పించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి కథలో ఒకటి కొట్టాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటారు. నివేదన చేయమని చెప్పింది శాస్త్రం. ఆ కథ సమాప్తికి ఏదో ఇంత రవ ప్రసాదము మనం కేసరి చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రసాదాన్ని నివేదించి మహామంగళార్తిస్తే అయిపోతుంది. ఒక కొబ్బరికాయ కూడా వ్రతం మొత్తం చేయవచ్చు. ఓకే, మీ అనుకూలంగా పరిస్థితిని బట్టి మీరు చేయండి. ఖచ్చితంగా తప్పనేది ఏం లేదు, చెప్పుచూ ఉన్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, దేవుని దగ్గర నిర్మలమైన మనసుతోని ఎలాంటి అహంకారము భేదభావం లేదని చెప్పేసి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము. కొంతమంది కలశంలలో నీళ్లు పోస్తూ, కొంతమంది బియ్యం పోస్తూ ఉంటారు. ఎందుకనక మాకు ఇదే తెలుసు స్వామి, మా ఇంట్లో మా అత్త ఇట్లా చేసింది, మా అత్త వాళ్ళ అత్త ఇట్లా చేసింది, కొబ్బరికాయలో ఖచ్చితంగా తెలుసా కలశంలో బియ్యమే పోస్తాం మేము అని చెప్పేసి అనకూడదు. కలశము అంటే కనుక నిండుగుండే పాత్రని కలశం అంటారు. దానిపైన దారం చుడుతూ ఉంటారు కలశానికి. కనుక మన నరాలు లాంటివి. కాబట్టి
కలశం అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా నీళ్లు పోసి పైన కొబ్బరికాయ పెడితేనే కలశం కిందకి లెక్కకొస్తుంది. అందులో కలశంలో పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు లేకుంటే అక్షంతలు, ఒక పువ్వు వేసి చుట్టూ తమలపాకు గాని, మామూలు ఆకులు గాని పెట్టి కొబ్బరికాయ పెట్టేయాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. మనసా వాచాకరణ ధ్యానించగలరు. శ్రీమాత్రే నమః. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో పెట్టండి. కామెంట్ రూపంగా నాకు తెలపండి. నేను డిస్క్రిప్షన్లో మొత్తం మీకు స్టోరీ మళ్ళీ పెడతాను, వివరంగా అర్థమయ్యేటట్టు. ప్రతి ఒక్కరు కూడా చదివి ఆ దైవానుగ్రహానికి, కృపకి పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః.